ఇప్పుడు క్యాచ్మెంట్ అని అంటున్నారు. క్యాచ్మెంట్ అనే ఒక వాదం మనం వింటున్నాం, తరచుగా వింటున్నాము, టీవీలలో కానీ ఇక్కడ చెప్తున్నారు. క్యాచ్మెంట్ లెక్కన మనకి వాటర్ ఇవ్వాలనే సిద్ధాంతం తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాచ్మెంట్ అనేది ఒక పరివాహ ప్రాంతం అన్నమాట. ఇప్పుడు మన ప్రాంతం లేదు, లేని దగ్గర ఇవ్వాలి, కానీ మీకు పరివాహ ప్రాంతం లేదు అందుకని చెప్పి దాని ప్రాతిపదిక నీళ్ళు ఇవ్వకుండా ఉండడం అనేది ఉండకూడదు. ఆ లెక్కన ఇచ్చే పని అయితే రాజస్థాన్ ఏమైపోవాలా? రాజస్థాన్ లో వాటరే లేదు, వాళ్ళ క్యాచ్మెంట్ ప్లేస్ లేదని చెప్పి వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకి ఇస్తున్నారు కదా వేరే బేసిన్ నుంచి తీసుకొని. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న సాకులు చెప్పి, లేదంటే ముఖ్యంగా మిగులు జలాలని అంటారు. మాటకు ముందు వస్తే ఎవరు డిసైడ్ చేస్తారు మిగులు జలాలు అనేది? వాటర్ అనేది అందరి హక్కు, అది ప్రకృతి ఇచ్చిన హక్కు అందరికీ. ప్రాతిపదికన ఇప్పుడు ఫ్లోరైడ్ ప్రాతిపదికన చూసినా మనకి నికర జలాలు కేటాయించాలి, వర్షాభావ ప్రకారం చూసినా నికర జలాలు కేటాయించాలి, వలసల ప్రకారం చూసినా నికర జలాలు కేటాయించాలి. వాటర్ అనేది అవసరాల ప్రాతిపదికన కేటాయించాలి, కానీ ఏదో ముందు కట్టుకున్నామనో లేదంటే మాకు అధికారం ఉందని చెప్పు కొద్దిమంది తీసుకోవడం అయితే ఇది చాలా అన్యాయం సార్. మన ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది. 2060 టీఎంసీ యావరేజ్ గా తీసుకొని ఆ పైన వచ్చే మిగులు జలాలుగా సర్ప్లస్ వాటర్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ చేయాలి. నికర జలాలు అనేవి ఏమైపోతున్నాయి, మాకెందుకు నికర జలాలు